మనకు కొన్ని వనరులు ఉన్నాయి. పోలవరం, హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఇక్కడ వనరులు తక్కువగా ఉన్నాయి, కాంపన్సేట్ చేయాలనే ఉద్దేశంతో పోలవరాన్ని నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేశారు. 2014 నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత ఢిల్లీకి వెళ్ళాం. ప్రధానమంత్రి గారి ప్రమాణ స్వీకారం. ఆ ప్రమాణ స్వీకారానికి పోయినప్పుడు నాకు ఈ ప్రాజెక్ట్ ఒకసారి స్టడీ చేస్తే నా అనుభవంతో చూశాను. అందులో మీరు చూస్తే 7 మండలాలు తెలంగాణలో పెట్టారు. అవి సబ్మెర్జెన్స్లో వస్తాయి. ఆ 7 మండలాలు కానీ క్లియర్ చేయకపోతే ఈ రాష్ట్రానికి ఆ ప్రాజెక్ట్ కట్టలేము. కేంద్రం అనుకున్నా కట్టే పరిస్థితి ఉండదు. రెండోది దశ, ఈ 7 మండలాలు కట్ ఆఫ్ డేట్ ఉంది. ఆ రోజు జూన్ 2వ తారీఖున మనకు విభజన రోజు కట్ ఆఫ్ డేట్. ఆ రోజు దాటితే 2 రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తి అంటే అటానమస్గా ఉంటాయి. ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఒప్పుకోవాలి. ఆ సందర్భంలో నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని. నేను ఇది కూడా మీరు చేయకపోతే నేను ప్రమాణ స్వీకారం చేసి అపహాస్యం కావడానికి సిద్ధంగా లేను. ఈ 7 మండలాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయనని చాలా స్పష్టంగా చెప్పాను. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మామూలుగా మనం అందరం ముందు ఎన్నికవుతానే మంత్రులు అవుతారు, పార్లమెంటు సమావేశమై బిజినెస్ స్టార్ట్ అవుతుంది. కానీ ఆ రోజు పార్లమెంట్ సమావేశానికంటే ముందు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టారంటే ఈరోజు ఆ ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చొరవ తీసుకున్నారు కాబట్టి అయింది తప్ప దానికి మనస్ఫూర్తిగా ఇప్పుడు కూడా నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ డెసిషన్తో ఆ దిశ ఈరోజు ఈ ప్రాజెక్టు ముందుకెళ్ళింది.